నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం ఇలాఖాలో దాష్టికం జరిగింది అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి? మరి ఇదే ఘటనపై చంద్రబాబు నాయుడు గారు స్పందించి సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. మొత్తానికి ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. సార్, గత ప్రభుత్వ హయాంలో తాడేపల్లికి అతి దగ్గరలో ఒక అమ్మాయి పైన రేప్ జరిగితే జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు కనిపించలేదు. కానీ ఇప్పుడు సీఎం ఇలాకాలోనే ఘోరం జరిగిపోతుంది, అయినా చంద్రబాబు నాయుడు గారు స్పందించట్లేదు అంటూ వైసీపీ ప్రచారం చేస్తుంది. మరి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఈ ఘటనను సీరియస్గా తీసుకోవాలి, వెంటనే దీనిపైన యాక్షన్ జరగాలి అంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది? వైసీపీ ఎందుకని అంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది? ఏమంటారు? నేరం ఎక్కడ జరిగినా నేరమే. ఇక్కడ ఏంటి దాడి, దౌర్జన్యం, లేకపోతే ఆస్తులు లాక్కోవటం ఇలాంటివన్నీ కూడా ఇవాళ లా అండ్ ఆర్డర్ కిందకు వస్తాయి. అది కుప్పం అయినా, పులివెందులైనా, ఇంకో చోటైనా, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, లేకపోతే ఇంకా వేరే పార్టీ వాళ్ళైనా, నేరానికి పార్టీతో సంబంధం లేదు. నేరానికి కుల మతాలతో సంబంధం లేదు. నేరాన్ని నేరంగానే చూడాలి. కాకపోతే మీరన్నట్టు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి స్పందన ఎలా అప్పట్లో ఉంది ఆ 5 ఏళ్ళు, ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ ఏడాదిలో ఈయన ఎలా స్పందించాడు అంటే, తమ్ముడు తనాడైనా ధర్మం చెప్పేవాడే చంద్రబాబు, ధర్మరాజా. ఇప్పుడు ఇవాళ అజాత శత్రువుగా చంద్రబాబు, అతనేంటి తెలుగుదేశం వాళ్ళు తప్పు చేసినా క్షమించడు. మనం చూసాం మొన్నటిదాకా, ఎక్కడిదాకా ఎందుకు ఆ కిరణ్, ఫిబ్రవరి కిరణ్, అతనేంటి ఏదో కొద్దిగా ఆవేశంతోనో ఆవేదనతోనో, అతను బాధితుడు, జగన్మోహన్ రెడ్డి బాధితుడు. అతను ఏదో వీడియో చేశాడు ఎవరిపైన, భారతి మేడం పైన వీడియో చేస్తే మళ్ళా పశ్చాత్తాపడుతూ ఇంకో వీడియో కూడా రిలీజ్ చేశాడు. కాళ్ళు పట్టుకుంటా భారతమ్మ తప్పు చేశానని కూడా అతను మాట్లాడాడు. అయినా కూడా ఏంటి మరి అతన్ని పట్టుకొచ్చారు, జైల్లో పెట్టారు. ససేమిరా చంద్రబాబు క్షమించే ప్రసక్తే లేదన్నాడు. వాళ్ళు ఎవరైనా సరే, తెలుగుదేశం అయినా సరే, లేకపోతే వైసీపీ అయినా సరే, నేరాన్ని నేరంగానే చూడాలి. ఇప్పుడు ఇవాళ కుప్పం ఇన్సిడెంట్ మీరే చెప్పారు, జరిగింది. మనకు అసలు ఆ వీడియో చూస్తే అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ కట్టిన తాడు కూడా మరి ఒక రకంగా కనపడుతుంది. అది నిజంగా జరిగిన ఇన్సిడెంటా, లేదు ఒక డ్రామానా? వీటన్నిటిపైన పోలీసు విచారణ చేసుకోవాలి, హోమ్ మినిస్టర్ కూడా చేసుకోవాలి, అక్కడ డీజీపీ ఆ దిశగా కూడా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఏది జరిగినా ఇవాళ అనుమానం. మొన్న కూడా ముఖ్యమంత్రి అన్నారు, అసలు నేను దేన్ని నమ్మలేకపోతున్నాను, ఏది జరిగినా పదే పదే అనుమానించాల్సి వస్తుందంటూ వివేకానంద రెడ్డి హత్యని గుండెపోటుగా చిత్రించటం, మళ్ళీ సాయంత్రానికి హత్య అని తేలగానే పోస్ట్మార్టంలో అది కాస్త నారాసుర రక్త చరిత్ర నా మీదకు తోశారంటూ వాళ్ళ నమ్మలేని పరిస్థితి. నేరం జరిగిందా, నేరం జరిగినట్టుగా నటిస్తున్నారా, వీళ్ళే క్రియేట్ చేస్తున్నారా, వీళ్ళే వీడియోస్ వైరల్ చేస్తున్నారా? ఎందుకంటే ఇవాళ నేరగాళ్ళు వాళ్ళు రాజకీయ ముసుగేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఏంటి, నేరస్తులకి పోలీస్కి మధ్య గీత జరిగిపోయింది. క్రిమినల్సే పోలీస్ అయ్యారు, పోలీసే క్రిమినల్స్ అయ్యారు. పోలీస్ స్టేషన్లో క్రిమినల్స్ పుట్టినరోజు వేడుకలు జరిపారు. అంటే సిఐ కేక్ కట్ చేసి ఆ రౌడీ షీటర్కి నోట్లో పెట్టేవాడు అప్పట్లో. ఏది జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అవన్నీ మనం చూసాం మీడియాలో. అంటే ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి సీఎంగా దిగిపోగానే ఇవాళ ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్రిమినల్స్కి మధ్య గీత చెరిగిపోయింది. క్రిమినల్సే వైసీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళే క్రిమినల్స్. ఎందుకంటే ఆ తెనాలి ఇన్సిడెంట్ నువ్వు చూసావు. తెనాల్లో వాళ్ళెవరో రౌడీ షీటర్లు, ఒక నలుగురు అక్కడ తెనాల్లో భయోత్పాతం సృష్టిస్తున్నారు కొన్నేళ్లుగా. ఇప్పుడుది కాదు ఆ చరిత్ర, నేర చరిత్ర. వాళ్ళ నేర చరిత్ర 3 జిల్లాల్లో, గుంటూరు, లేకపోతే ప్రకాశం, ఆ తర్వాత ఈ ఎన్టీఆర్ జిల్లా. 3 జిల్లాల్లో 6 పోలీస్ స్టేషన్లలో వాళ్ళ పైన, ఒకడి పైన 15 కేసులు, 11 కేసులు, 9 కేసులు ఉంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమాయకులు అని చెప్పి వాళ్ళకి వత్తాసుగా పరామర్శకి వెళ్తారు. అదేమంటే జాన్ విక్టర్ జూనియర్ అడ్వకేట్ అంటాడు. అతను అసలు ఒకడి పేరేంటి, ఆడి పేరు అలియాస్ కిల్లర్ అంట, నవీన్.
ఎవరో రాకేష్, సముద్రాల పవన్ అలియాస్ లడ్డు అంట. అంటే వాళ్ళంతా కూడా గంజాయి బ్యాచ్. అరే మహిళల తలలు బగలగొట్టి మెడలో గొలుసులు లాగేశారు. కొన్నేళ్లుగా ఆ చైన్ స్నాచింగే కాదు, అసలు నువ్వు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నావు అనుకో, లిఫ్ట్ అడుగుతారు. ఇవ్వలేదనుకో, నేను కింద పడేస్తానేసి అప్పటినే నీ బండి ఎత్తుపోతారు. అట్లా అసలు అది ఏంటి, అది ఐతానగర్ కాదు, రౌడీ నగర్గా మారిన పరిస్థితుల్లో అక్కడేదో పోలీసులు వాళ్ళనేదో బహిరంగంగా శిక్షిస్తే, కొడితే అది ఒక హెచ్చరికగా, మిగతా వాళ్ళకు కూడా అది ఒక గుణపాఠంగా వాళ్ళేదో అక్కడ ఒక డెమాన్స్ట్రేషన్ చేస్తే అది తప్పే. కొట్టడాన్ని మనం సమర్థించం. కానీ కొట్టడం వెనక ఉద్దేశం ఏంటి? ఒక మంచి కోసం వాళ్ళని భయపెట్టడం, మిగతా వాళ్ళని హెచ్చరించటం కోసం కొడితే జగన్మోహన్ రెడ్డి క్రిమినల్స్ను కొడతారా, నా క్రిమినల్స్ను కొడతారా అంటూ అతను అక్కడ వీరంగం. వాళ్ళకి వత్తాసు, పరామర్శ. ఆ కుటుంబ సభ్యులు ఎవరో ఇంజనీరింగ్ చదువుకుంటుందంటాడు చెల్లెలు. ఇప్పుడు ఈ కుప్పం ఇన్సిడెంట్, ఇది నిజంగానే జరిగితే ఆ మహిళని చెట్టుకు కట్టేసి కొడితే క్షమించరాని నేరం. మరి హోమ్ మినిస్టర్ అనిత స్పందించారు. అంతేకాదు అసలు మరి ఆ మహిళా సంఘం చైర్పర్సన్ ఎవరామె, రాయపాటి శైలజ, వెంటనే హుటాహుటిన స్పందించటం, దానిపైన ఉన్నత స్థాయి విచారణకి ఆదేశించటం. ఇవాళ మహిళలు వాళ్ళపైన జరుగుతున్న దాడులు, లేకపోతే కిడ్నాప్లు, హత్యలు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని జరిగాయి? 5 ఏళ్లలో 90,000 నేరాలు, 5 ఏళ్లలో 2,500 మంది హత్యలు, అత్యాచారాలు. ఉంటుంది కదా, మీ లెక్క మీకు ఉంటుంది కదా. ఎన్సీఆర్బి లెక్కలు చూస్తే తెలుస్తుంది. జనరల్గా జరిగే నేరాలు అది వేరు. మామూలుగానే మన మనుషుల్లో ఉండేటటువంటి మనస్తత్వం, కొంతమందికి రౌడీయిజం, గుండాయిజం, అవతలాడి ఆస్తి లాక్కోవాలను, కొట్టాలను, లేకపోతే రేప్స్ చేయటం, గ్యాంగ్ రేపులు చేయటం, వాటిని మనం అడ్డుకట్ట పూర్తిగా వేయలేం. కాకపోతే కంట్రోల్ ప్రభుత్వం చేయాల్సిందేంటి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి అందులో విఫలమయ్యాడు. ఆ లా అండ్ ఆర్డర్కే బలయ్యాడు. అసలు అప్పట్లో రూల్ ఆఫ్ లా లేదని మనం అన్నది అదే. ఏది, పోలీసులే కిడ్నాప్ చేశారు కదా కాదంబరి జత్వాని. దానికి జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఆ జత్వానియా గిత్వానియా ఆమె అక్కడ పెద్ద క్రిమినల్, ఈ టైప్లో మాట్లాడతారు. అసలు ఆ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళ ఎక్కడున్నాడు? నిన్నటిదాకా జైలు, మెడికల్ బెయిల్ మీద వదిలినట్టున్నారు. ఏదో ఒక 3 వారాల్లో ఏమో మెడికల్ బెయిల్ ఇచ్చినట్టున్నారు. ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు మరేంటి, జగన్ మాట నమ్మి కిడ్నాప్ చేసి తీసుకొచ్చినందుకు జైలు పాలు కావటం. అంటే పోలీసులు ఇవాళ కాంతిరాణా టాటా, లేకపోతే అతను విశాల్ గున్ని, జాషువా, ఎంతమంది ఐపీఎస్లు జగన్ వల్ల బలయ్యారమ్మా. అంటే ఒక నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే అది ఆ రాష్ట్రం ఒక నేరగాళ్ల స్వర్గంగా మారుద్ది. ఏంటి, క్రిమినల్స్ హెవెన్గా ఆంధ్రప్రదేశ్. ఎప్పుడు జగన్ సీఎంగా 5 ఏళ్ళు. ఇప్పుడు మరి ఇవాళ ఏంటి, ఉక్కుపాదం మోపుతున్నారు, గంజాయి మాఫియా భరతం పడుతున్నారు. ఈ నేరాలన్నీ గంజాయి మాఫియా వాళ్ళ వల్లే జరుగుతున్నాయి, మత్తులో చేస్తున్నారు. వినుకొండలో మర్డర్, రౌడీ షీటర్. మనం చెప్పేది కాదు, ప్రభుత్వం చెప్పేది కాదు. ఆ వైసీపీ అప్పటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డే చెప్పాడు. వాడు గంజాయి మత్తులో ఒకడు చంపబోయి ఇంకోటి చంపాడని చెప్పాడు. అంటే గంజాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు నీకు ఊరు వాడ ఎలా అసలు మొత్తం గంజాయి మయం అయిపోయిన పరిస్థితి, డ్రగ్స్. ఇప్పుడు దీనిపైన గంజాయి పైన ఈ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈగిల్ అనేది ఒకటి పెట్టారు, ఒక 450 మంది పోలీసులు, ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో ఇవాళ ఏరేస్తున్నారు, కౌన్సిలింగ్ పెడుతున్నారు. నీకు తెనాలి ఇన్సిడెంటే ఉదాహరణ. సామధాన భేద దండోపాయాలు వాడుతున్నారు, మంచిగా చెప్తున్నారు, కౌన్సిలింగ్ ఇస్తున్నారు. తల్లిదండ్రులు ఇవాళ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నారు, మార్పు అనేది ప్రభుత్వం తెచ్చేది కాదు, కుటుంబం నుంచే మార్పు రావాలి. ఇవాళ తల్లి నీ బిడ్డ ఏం చేస్తున్నాడో నువ్వు చూడాలమ్మా అంటూ ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో అనేక ప్రసంగాల్లో చెప్పారు. ఇప్పుడు ఇవాళ ఈ ఒక్క కుప్పం ఇన్సిడెంట్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఆ వైసీపీ నాయకులు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా, సాక్షి మీడియా చిలవల పలవలుగా మీరు ఇవాళ ప్రజల్లో అభద్రత పెంచడం కాదు,
ప్రభుత్వం ఎలా స్పందించింది, అప్పుడు ఎలా స్పందించింది, ఇప్పుడు ఎలా స్పందించింది, ఇది జనం యొక్క ఆలోచన. సార్ ఈ కుప్పం ఇన్సిడెంట్ మీరు అన్నట్టుగా నిజంగానే జరిగితే దీని మీద యాక్షన్ తీసుకుంటారు, వెల్ అండ్ గుడ్ సార్. ఒకవేళ ఇది ఒక డ్రామా అయ్యి వీడియో కోసమే ఇటువంటి సంఘటనలు సృష్టిస్తే రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి ఇష్యూస్ని రేస్ చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే మనం నమ్మలేం. మనం నమ్మేదేముంది? ముఖ్యమంత్రే నేను నమ్మలేను అన్నారు. ఏది అసలు ఎప్పుడు ఎవరు ఏ రకంగా బిహేవ్ చేస్తున్నారు అనేది ఇవాళ నేరస్తులు ఒక రాజకీయ పార్టీ కొమ్ము కాస్తోంది. ఒక మాజీ ముఖ్యమంత్రే వెళ్ళి నేరస్తులకి పరామర్శిస్తున్నాడు. రౌడీ షీటర్లు వినుకొండ వెళ్ళాడు, ఆ వినుకొండ రషీద్ కుటుంబాన్ని పరామర్శిస్తాడు. తెనాలి వెళ్తాడు, లేకపోతే అక్కడ జాన్ విక్టరు, లేకపోతే రాకేష్, లడ్డు వాళ్ళ కుటుంబాలను పరామర్శిస్తాడు. గమ్మత్ ఏంటో తెలుసా, తెనాలి వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులనే పరామర్శించాడు, వాళ్ళని పిలవలా. వాళ్ళు ఆల్రెడీ బయట ఉన్నారు, బెయిల్ మీద విడుదలయ్యారు నలుగురు. ఆ నలుగురిని పక్కన పెట్టుకుంటే మరీ బాగోదు అనుకున్నాడో ఏమో కానీ వాళ్ళని మాత్రం రావద్దని చెప్పినట్టున్నాడు. అంటే ఇవాళ ప్రజల్లో చర్చ ఏది, మనం అన్నది అదే. సీఎం అయితేనేమో పోలీసు క్రిమినల్ ఏకం చేసి పారేశాడు, ఇద్దరు కలిసి దున్నుకోమన్నాడు. ఏది అసలు నేరస్తులే పోలీసులే నేరస్తులుగా అప్పుడు హల్చల్. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చినాక ఏం చేశాడు, తన పార్టీ క్రిమినల్స్ పార్టీగా మార్చేశాడు. వైఎస్ఆర్సీపీ అంటే ఆర్ అంటే రౌడీలా, మనకు అర్థం కాని పరిస్థితి అనమాట. ఇవాళ సి అంటే ఇవాళ క్రిమినల్సా, అనేక రకాల అబ్రివేషన్లు వాళ్ళు చెప్తున్న పరిస్థితుల్లో నేరరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలి. అది ఏ నేరమైనా ఆ నేరాలపై ఉక్కుపాదం మోపాలి. డ్రగ్స్ రహితంగా ఈ రాష్ట్రం కావాలి, గంజాయి రహితంగా ఆంధ్రప్రదేశ్. ఇవాళ అదే మరి విజన్ 2047. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయాలన్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి కుట్రలు వీటిని ముందు భగ్నం చేయాలి. మీరు అభివృద్ధి ఎంత చేసినా, లేకపోతే సంక్షేమం ఎంత అందించినా, మీరు ఎన్ని హామీలు మీరు అమలు చేసినా, నిన్న తల్లికి వందనం చేశారు కదా, కానీ మరి జగన్మోహన్ రెడ్డి క్రిమినల్స్కి వందనం అంటున్నాడు. మీరేమో తల్లికి వందనం అంటే అతనేమో క్రిమినల్స్కి వందనం అంటున్నాడు. మరి క్రిమినల్స్ లేని ఆంధ్రప్రదేశ్, ఇది ప్రజల యొక్క తీర్పు, వాళ్ళ కోరిక. ఆ దిశగా మరి చంద్రబాబు క్యాబినెట్, మరి ప్రభుత్వం పనిచేయాలని కోరుకుందాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.